పురి మండలం ఐగారిపల్లి గ్రామం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కందుల సుభద్ర దర్గయ్య ప్రచారంలోకి వెళ్తున్నారు. తమను గెలిపించమని ఓటు అడుగుతున్నారు. సుభద్ర చెప్పండి, మిమ్మల్ని గెలిపిస్తే గ్రామానికి ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు మీరు? గ్రామ పెద్దలకి, బీఆర్ఎస్ పార్టీ పెద్దలకి, పిచ్చిరెడ్డి సార్ గారికి, గ్రామ పెద్దలకి, చిన్నలకి అందరికి చెప్పేది ఏంటంటే మన ఊరు మనది, మనం నిర్మించుకునే పనులన్నీ మనం కలిసి అందరం కలిసి చేసుకుందాం. వేరే ఎవరో వచ్చి చేస్తారో అది ఇది అని కాదు. మనందరం కలిసిమెలిసి చేసుకుందాం. మీరు వేరు మేము వేరు కాదు. మీ దాంట్లో ఒక మనిషిని, నేను ఒక సభ్యురాల్ని, అన్నీ మీతోటే చేపించుకొని నేను నిలబడే ముందుకు జాగుతానని కోరుకుంటున్నా. మీరు వేరు మేము వేరు అని కాదు, మీ దాంట్లో ఒక మనిషిని అని గుర్తుపెట్టుకోండి. మాకు మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే మనుషులందరం ఒకటే, మనం అందరం ఒకటిగా నిలబడి చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. వేరు బంధం అనేది లేదు, కలిసి కట్టి అందరం కలిసి చేసుకుందాం. మా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించారని కోరుకుంటున్నా. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చెప్పండి, గ్రామానికి ఏవే సేవ కార్యక్రమాలు చేశారు మీరు? మొదటగా మహబూబాద్ జిల్లా న్యూస్ వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఐగారిపల్లి గ్రామంలో ఉన్నటువంటి మనం ఇప్పుడు దళిత వాళ్ళలో ఉన్నాం, మీ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఐగారిపల్లి గ్రామాన్ని గత మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారి సహకారంతో ఏ గ్రామంలో ఏ మండలంలో లేనటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈ గ్రామానికి తీసుకొచ్చినాం. నేను అనుకుంటా, నేను ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ ఏర్పడ్డప్పటి నుంచి నేను ఇప్పటివరకు ఇది 7వ సర్పంచ్ ఎన్నిక. 6 సర్పంచులు నేను పెట్టినటువంటి వ్యక్తులే సర్పంచులుగా ఎన్నిక కావడం జరిగింది. అంటే ఐగారిపల్లి ప్రజలకు, అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పిచ్చిరెడ్డి గారు అయితేనే, పిచ్చిరెడ్డి గారు చెప్పినటువంటి వ్యక్తి అయితేనే ఇక్కడ గ్రామ సేవ చేయడం జరుగుద్ది, గ్రామాభివృద్ధి జరుగుద్ది అని చెప్పేసి విశ్వాసం ఐగారిపల్లి గ్రామ ప్రజలకు నాకు 30 సంవత్సరాలుగా నా మీద ఉంచినందుకు మొదటగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీకు వరంగల్ జిల్లా లోపల ఉత్తమ గ్రామ పంచాయతీ అని చెప్పేసి మనం గంగదేవిపల్లి వింటూ ఉంటాం. నీకు ఐగారిపల్లి కూడా గంగదేవిపల్లిలో ఏమాత్రం తీసిపోని విధంగా ఐగారిపల్లిలో ఉన్నటువంటి రహదారులు, అంతర్గత రహదారులు సీసీ రోడ్లుగా మార్చినాం, సైడ్ డ్రైన్లుగా మార్చినాం. మరి అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఈ నియోజకవర్గంలో రానటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ఐగారిపల్లి గ్రామానికి తీసుకువచ్చినాం. ఆ గురుతరమైన బాధ్యత వాళ్ళు నా మీద ఉంచినటువంటి విశ్వాసానికి నేను తప్పకుండా వారికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మంచి వ్యక్తులను సర్పంచ్లుగా పెట్టడం, సర్పంచ్లుగా గెలిపించడం, నేను పెట్టిన వ్యక్తులనే ఐగారిపల్లి ప్రజలు కూడా సర్పంచ్లుగా గెలిపిస్తూ ఉన్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు పెట్టినటువంటి కందుల సుభద్ర కూడా అత్యధిక మెజార్టీతోనే ఐగారిపల్లి గ్రామ ప్రజలు గెలిపించబోతా ఉన్నారు. గెలిపించిన తర్వాత ఈ గ్రామాన్ని అన్ని రంగాల లోపల అభివృద్ధి చేసుకునే దానికోసం సుభద్ర కృషి చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా సుభద్ర కూడా చదువుకున్నటువంటి వ్యక్తి, మరొక చదువుకున్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకొని ఈ గ్రామ ఆడబిడ్డనే ఈ గ్రామంలో ఉంటుంది. తన భర్త కూడా న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ఈ గ్రామానికి సంబంధించినటువంటి అవగాహన, పూర్తి అవగాహన, ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సామాజికంగా ఆయన చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సుభద్రని తప్పకుండా గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నా. తద్వారా ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పుడు రామచంద్ర నాయక్ పదే మీ పేరు ప్రస్తావించారు మొన్న. ఎందుకు? గతంలో కూడా ఇందిరా మిల్లు కావచ్చు, ఇప్పుడున్నటువంటి స్థానిక పోరులో ట్రయాంగిల్ పోరుకు తీసుకు వచ్చే విధంగా ప్రోద్బలం చేశాడు, వెనుకుండి నడిపించారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఏం చెప్తారు మీరు? రామచంద్ర నాయక్ గారు ఎమ్మెల్యే, నేను మామూలు కార్యకర్తను. రామచంద్ర నాయక్ గారు ఎక్కడ పోయినా పిచ్చిరెడ్డి పేరు అంటా ఉండంటే బహుశా నాకే మంచిదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. నా పేరును పాపులర్ చేస్తూ ఉన్నాడు, నియోజకవర్గ వ్యాపితంగా నా పేరును తీసుకుపోయే విధంగా రామచంద్ర నాయక్ గారే చేస్తూ ఉన్నాడు కాబట్టి వారికి మొదలుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి, వారు వచ్చినప్పుడు అర్థం పర్థం లేకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు, కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తూ ఉన్నది? జక్కుల నాగన్న అనే వ్యక్తికి మద్దతు ఇస్తున్నది. ఓకే, పేదవాడు, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు, నీ ఎమ్మటున్నాడు, నీ కోసం పనిచేసిండు. మరి మనకి టికెట్ ఇచ్చినప్పుడు నీ పార్టీలనే ఉండి రామచంద్ర నాయక్ అని చెప్పేసి ఇప్పుడు ఆటోలకు గుర్తులు పెట్టుకొని జై కాంగ్రెస్ నాయక్ అని చెప్తా ఉన్నాడు. వాడు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాడు. నువ్వేమంటావు? పిచ్చిరెడ్డి నిలబెట్టిండు అని అంటావు. న్యాయమా ఇదేమన్నా రామచంద్ర నాయక్ గారు? ఆలోచించండి. మరి సస్పెండ్ చేయరాదు, ఏం పోయింది? ఇప్పుడు నాగన్నకు నువ్వు టికెట్ ఇచ్చినప్పుడు నాగన్నే గెలవాలి కదా కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి అభ్యర్థి ఇంకొక ఆయన నేను కాంగ్రెస్ అని చెప్పుకుంటాను, వాడిని సస్పెండ్ చేయొచ్చుగా పార్టీ నుంచి. నీవు దిగి నువ్వు స్టేజ్ మీద మాట్లాడుతావు, దిగంగానే నీ ప్రధాన అనుచరుడు బండి వెంకటరెడ్డి వాళ్ళ ఇంటికి పోయి ఏం కాదులే మీరు చేసుకొని మీరు గెలిచిదారని చెప్పేసి వాళ్ళు చెప్పు. దొంగ రాజకీయాలు, దొంగ నాటకాలు ఆడేవాళ్ళంతా నీ ఏమంటున్నారు? రామచంద్ర నాయక్ గారు, నువ్వు పిచ్చిరెడ్డి గురించి ఎందుకంటావు? పిచ్చిరెడ్డి వ్యక్తిత్వంగా చాలా మంచి వ్యక్తి, అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, ఏ రకమైనటువంటి స్వార్థం కూడా లేని వ్యక్తి. నువ్వు ఏదేదో ఆపాదించి నాకేదో ఆపాదిస్తానంటే కుదరదు. నేను కూడా, నాకు నోరుంది, నాకు మాట్లాడుతుంది, నేను అవసరమైతే నియోజకవర్గ వ్యాప్తంగా నేను చెప్పగలను.
కానీ నువ్వు ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఎస్సీ కాలనీ ఉంది, 2 సంవత్సరాలు అయింది, ఎమ్మెల్యే అయినావు. మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన 30 టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ఆ ఇల్లు కంప్లీట్ కాలేదు కదా, నువ్వు ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేగా ఎన్నిక కాపాడ్డావు కదా, నీకెందుకు పిచ్చిరెడ్డి గురించి? నీ పిచ్చిరెడ్డి ఇక్కడ ఏమైంది చేయలేదు కదా, నువ్వు వచ్చి ఆ ఇల్లు కంప్లీట్ చేయొచ్చు కదా, ఆ సంబంధిత కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టవచ్చు కదా, ఆ ఏని డీని పిలిపించి సమీక్షించి ఆ ఇల్లు ఎందుకు కంప్లీట్ కాలేదు అని చెప్పేసి అడిగినావు. సమీక్ష చేస్తున్నావు అన్న అసలు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపైన ఎప్పుడైనా రివ్యూ చేసిండ్రా మీరు రామచంద్ర నాయక్ గారు? మీరెందుకండి మీ పని మీరు చేసుకుంటూ పోయేదానికి? నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి, మీరు మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే కావాలని కోరుకోవాలి, కానీ నా గురించి ఎందుకు